బ్రో యూట్యూబరా మీరు? ఎంత అయింది బ్రో కెమెరా? హలో మచస్. సో మా రిలేటివ్స్ ఒక అమ్మాయి ఒక పైకి పోదాం అనుకున్నా. ఇప్పుడు పడుతుంది, ఇందాక చల్లగా ఆమె గాలి వచ్చింది కదా ఇట్లా వస్తుంది. నువ్వు రావులే, నీకు ఇట్లా వస్తుంది అంటున్నా. ఇప్పుడు నా ఫేస్ ఉంది కదా, ఇట్ విల్ ట్రాక్ మీ. ఇప్పుడు ఇది పట్టుకో, చెప్తా నీకు అర్థమవుతుంది. ఆ పైన చూడు, ఉంటాయి మరి. పైసలు మామూలుగా పెట్టినామా మరి? గెస్ చెయ్యి. అమ్మాయ్యా 52, 53 లేదా? అట్లే లేదు బ్రో. యూట్యూబరా మీరు? ఎంత అయింది బ్రో కెమెరా? అహోబిలంలో వెళ్ళాను. ఎస్. నువ్వు నీకు తెలుసా? అవునా? ఇంకా మనం అన్ని చూసేసినాం. అహోబిలం గురించి డిస్కషన్. ఎవరు డాడీ వెళ్ళిండ పశుపతినాథ్ నేపాల్? అదే అనుకున్నా, మొన్న అమ్మ కూడా అదే అంది, నేపాల్ అంది. అమ్మ చూడే వేరుంది, మళ్ళీ అమ్మ ఇంకా వేరే చాలా ఉన్నాయి చూడాల్సినవి. నానైతే అన్ని చూసారు, ఒక రెండైతే అసలు మనం చూడలేము. ఆ 106లో నాన్నది ఇంకో రెండో ఎన్నో ఉంటాయి. 106, 108 గుళ్ళు చూసేసాడు మావయ్య. 104, 103 చూసేసారు. తమిళనాడు ఈ 55, 56 కవర్ అయిపోతాయి. తమిళనాడు కర్ణాటకలో 55, 56 అయిపోతాయి. అట్లా అవన్నీ క్షేత్రాలు మా పోలాస్ మావయ్య వాళ్ళతోనే కలిసి అన్ని తిరిగి వచ్చారు. ఈ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నేమో అమ్మ కూడా వెళ్ళింది. అదే బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళాలి అమ్మ. అదే ఈ 4 చార్ధాం చూడలేదు అమ్మ. మావయ్య చూసాడు, మీ డాడీ చూసాడు మరి? చార్ధాం చూసినట్టున్నారు. ఇంకా వేరే ఇవేమో చూడలేదు అన్నారు నాన్న. 1, 2 ఉన్నాయి నా ఇంకా చూడాల్సి. అవి పూర్తి అయిపోతే అవన్నీ పూర్తి అయితే నాన్న. కానీ కేదార్నాథ్ పోలే మా నాన్న. ఇంకా 2 అక్కడ కారుతూ ఉంటుంది, గడ్డ కట్టదు. అక్కడ 1 డిగ్రీ ఉంటుంది. అంటే మేబీ ఎప్పటికప్పుడు వెళ్ళారు. నాకు ఫీవర్ మీద వెళ్ళినా, నేను జీన్స్ వేసుకొని వెళ్ళినాం. వర్షం పడ్డది, కింద నీళ్ళు నార్మల్గా ఉంటాయి కదా, కింద మనం ఫుట్ ఉంటుంది కదా జీన్స్ దగ్గర, గడ్డ కట్టేసింది లిటరల్లీ. ఫ్రీ అట్టముక్క అయిపోయింది. క్రేజీ లెవెల్ తెలుసా వామ్మో కేదార్నాథ్. కాకపోతే లోపల టెంపుల్ వ్యూ మాత్రం బయట నుంచి అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం 5 o'clock వెళ్ళాలి, కంపల్సరిగా 5 o'clock వెళ్ళాలి. దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మంచిగా ఇది పాండవుల యొక్క విగ్రహాలు ఉంటాయి. ఏం పోయే కాలం పుట్టిందో వీళ్ళకి అర్థం కాదు. అన్నిటికీ నెయ్యిలు పూసేసారు, ఒక్క విగ్రహం సరిగ్గా కనబడదు. లోపల చూద్దామంటే విగ్రహం ఆల్రెడీ చాలా చిన్నగా ఉంటుంది. యా బాగుండే. 7 అవర్స్ అన్నయ్య గారికి. అవును, మనం ఎన్నింటికి ఎక్కినాం పొద్దున? ఎక్కడ ఇంకా లేట్గానే. 8 ఐ డోంట్ రిమెంబర్. అంతే 8. నేను నడవాలి, ఏందో నడిచేది. నాకు జ్వరం, సో ఆయన ఒకటి నడిచాడు. అంటే ఉద్యోగం రావాలి కదా. సో 10 hours పట్టింది ఆల్మోస్ట్ వాడికి. కానీ మిస్ అయిపోయాడు, మంచి వ్యూ మిస్ అయిపోయాడు. 5 o'clock రాలే కదా, మిస్ అయిపోయాడు. పైకి కొండ ఎక్కిన తర్వాత అవసరం లేదు. ఆ రోజు ఉదయం నడిస్తే 10 రా, గుర్రం మీద 4 hours, 4 to 5 hours కూర్చొని పిర్రలు నొప్పిలేస్తాయి. బా ట్రెక్కింగ్ ప్రాబ్లం కాదు బేసికల్గా. ట్రెక్కింగ్లో మొత్తం ఆ గుర్రాల యొక్క ఎక్స్క్రీషన్, టాయిలెట్స్ మొత్తం గబ్బు వాసన. ట్రెక్ మొత్తం గబ్బు వాసన కొడుతూ ఉంటుంది. ఉండదు, అది ఆ ప్రకృతి.
అది ఆల్మోస్ట్ అది అంటే వాక్ వాక్ ఏరియా. తిరుగుతూనే ఇంకా నువ్వు ప్రకృతిలో వెళ్తున్నట్టే. ఇక నువ్వు ప్రకృతి ఎన్నిసార్లు ఎన్ని చేంజెస్ చేస్తారు అప్పటికి చేస్తారు పాపం చేస్తూనే ఉంటారే, క్లీన్ చేస్తూనే అందులో అంత చలిలో మళ్ళీ. చలిలో నువ్వు ఓ పక్క క్లీన్ చేస్తుంటే ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది. కానీ గుర్రాల వాళ్ళు మాత్రం జాగ్రత్తగానే తీసుకెళ్తారు. అయ్యి అక్కడ కూర్చుని కేదార్నాథ్ కూర్చుని చూడలేదు ఎవ్వరము. మ్మ్. ఈ అహోబిలం అయితే ఎప్పుడో ఎప్పుడు నాకు గుర్తుండి అహోబిలం వెళ్ళింది. నవీన్ మామయ్య వాళ్ళు వెళ్ళిన కొత్తలో షాప్ పెట్టుకున్నారు కదా, అబో ఆ కొత్తలో అనుకుంటా పోయింది మీరు. అయితే 10-11 ఏళ్ళు ఆ కొత్తలో అనుకున్నా. ఎందుకంటే మెట్లు ఉన్నాయా అప్పుడు పైన? నుంచే కదా వెళ్తాం. మ్మ్. నడుచుకుంటే ఎక్కి అసలు మస్తు ఎక్స్పీరియన్స్ అదే. కాదు మధ్యలో చెరువులోంచి వెళ్తాం. చెరువులో దెన్ ఆ తర్వాత పైన మెట్లున్నాయా? మెట్లున్నాయా? ఏముండవు ఇప్పుడు మెట్లు వచ్చినాయి కొన్ని. అదే తర్వాత చేశారు. ఆ చేతికి ఒక కర్రీ చెల్లిపోతాడు. అంతే. ఒక కర్ర పట్టుకొని గైడ్ ఉన్నాడు. బిగ్ మమ్మీ ఇవ్వలేదు. మేము గైడ్ని పెట్టుకున్నాం. మేము పెట్టుకున్నాం లేకపోతే మాట్లాడి అంటే మేము మా పాయింట్ ఏంటంటే 9 temples-ని 1 day కవర్ చేయాలనేది మా పాయింట్. 9 temples అవ్వవు. అయితే Hey. వెళ్ళాంగా. Recently, I am seeing a lot of trend. Recently, I am seeing a lot of videos that is going on. I don't know why people are doing the videos in landscape mode. Reels are there. It's in a portrait mode, and you are doing the reels in landscape. Why? Why I don't understand. And you are putting the blank spaces up and down. నాకు అర్థం కావట్లేదు ఎందుకు. I don't know. Is it because aesthetics? I don't know. So I am trying a video in this way. In the landscape mode in 18:9 in 16:9 format. Let's see. And there are lots and lots of people. Okay, and there are lots and lots of pages who wants to promote their pages only in English. So let's try to make some content in English as well, okay? Like Sriman Kotaru does. Then నేను మా రిలేటివ్ కలిసి we went to my sister's clinic. She is a homeo clinic in our area అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో we went there and కొంచెం సేపు అలా ముచ్చట్లు చెప్పి అండ్ కొంచెం సేపు మా యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకొని దెన్ we came back home. Just కంప్లీటెడ్ సింగిల్ మూవీ మచ్చా, మామూలుగా లేదు. మేము రిఫరెన్సెస్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత చూసిన అనమాట. అండ్ ప్రైమ్ వీడియోస్తో బాగా ప్రైమ్ వీడియో యాప్తో బాగా ఇష్యూ అయింది. బికాస్ నౌ ఇప్పుడు ఓన్లీ 2 TVs క్యాన్ బి వాచ్డ్ విత్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్. ఇంతకుముందు అయితే అన్లిమిటెడ్ ఉండే 5 devices దాకా ఉండే. బట్ రైట్ నౌ ఓన్లీ 2 + 3 phones అనమాట. సో దానివల్ల కొంచెం కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళతో మొత్తం రిమూవ్ చేయించి దెన్ ఎవ్రీథింగ్ సార్ట్ చేసేసినాం ఇప్పుడు. సో ఇవాళ పెద్ద ఏం చేయలేదు. యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద రీల్స్, ఐ మీన్ ఇన్ ద ప్రీవియస్ ఇన్ ద వీడియోస్. సో మొత్తం చిల్ అవి మా మరదలు మా రిలేటివ్స్తో. సో అంతే, అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కువ తిరిగేది ఉండదు. బట్ రేపు ఐ థింక్ ఐ విల్ ట్రై టు గో టు అ డిఫరెంట్ ప్లేస్ అండ్ విల్ సీ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చలో దెన్, థ్యాంక్ యూ ఆల్, టాటా, బాయ్, సీ యూ, గుడ్ నైట్.